వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మనల్ని చేసే సపోర్ట్ మిస్ అయితే మాకైతే మస్తు హ్యాపీ మస్తు సంతోషంగా అనిపిస్తుంది. లైక్ మీరు ఏమనుకున్నా సరే నా మనసులో మాట చెప్తున్నా. ఇట్లా ముందు ముందు కూడా సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ ఎంత కావాలో మాకు మీ సపోర్ట్ వల్లనే మీకోసం మంచి వీడియోలు తీసుకురావాలని మేము ప్రయత్నించాలనిపిస్తుంది. మీరు చేసే లైక్లు చూస్తుంటే మా పెంటక్క మస్తు మురుస్తుంది. ఏమో మన వీడియోలకు గిన్ని లైక్లు వస్తున్నాయి, గిన్ని లైక్లు వస్తున్నాయి అంటే మనకు మన వీడియోలు నచ్చుతున్నట్టే. అందుకే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కాదు అని మస్తు మురుస్తుందిలా. అవు మరి మన వీడియోలో కామెంట్లకు రిప్లై ఇస్తుంటే నా సొంతలతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇక సరే తీ పెంటక్క, ఇయాలటి వీడియో ఏందో మనలోకి చెప్పు. ఇయాలటి మన వీడియో ఏంటంటే మా మన్మరాలు పుష్పవతి అయింది, మూల గుస పెట్టినాం కదా. ఆ వీడియో పార్ట్ 1 చేస్తే పార్ట్ 2 చేయి పెంటక్క అంటే పార్ట్ 2 చేసాం. మళ్ళీ పార్ట్ 2 చేసినాక ఏమో బాగుంది పెంటక్క పార్ట్ 3 కూడా చెయ్యరు అంటే ఇక మీకోసము చూపిస్తున్నాం. అది చూపిరారు. ఇక ఇయాలటి వీడియోలో మా మన్మరాలు మూల గుసితే ఇక మంది అందరు కుడుకలు పుట్నాల పప్పు చక్కెర అన్ని వేసిపోతారు కదా మూల గుసినోళ్ళకు. ఇక గది గట్టిన ఇంటి పక్కలు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల అందరూ కూరబు వండి వేసిపోతారు కదా. అది ఇయాలటి వీడియోలో చూపిస్తాం. ఏమే కవిత, మీ వాళ్ళకి ఫోన్ చేయమన్నా గిట్లా పిల్ల పుష్పవతి అయిన మూల గుస పెడుతున్నాం అమ్మ రర్ర అని చెప్పమన్నా. ఏ కాలమై చెప్పబడి నువ్వు ఇంకా చెప్తలేవేందే? ఫోన్ చేయి ఇప్పుడు. నా ముందరనే ఫోన్ చేయి, నేను మాట్లాడతాను మీ అమ్మతోని. ఏడత్తమ్మ ఏడ చేసి చెప్పు, నాకు పనే సరిపోతుంది. ఇప్పుడు జర ఖాళీగా ఉన్నాగా చేస్తా పటు. నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడుతావో మా అమ్మతోని. హలో అయ్యా, ఇంటికాడనే ఉన్నావా? అమ్మ ఉందా నీ పక్కకు? ఇక నీతో మాట్లాడతా జర అయినాక కానీ అమ్మకి ఫోన్ మాట్లాడతా. హలో అమ్మ, బాగుర్రా? మేము బాగున్నాం గాని అందరు బాగుర్రా మీరందరూ? సాతమ్మన ముద్దుగానే ఉంది కానీ ఇక మొన్ననే హాస్టల్లో తోలుకొచ్చాము. ఇట్లా పుష్పవతి అయిందని ఇక మూల గుస పెట్టాము పొద్దుగల. ఇక నీకు ఫోన్ చేయని మా అత్తమ్మ ఎప్పటి నుంచో కలుగుతుంది కానీ నాకు పనే తీరుతలేదే, అందుకే ఫోన్ చేయలే. ఇప్పుడు జరుగుతాగు నాని ఇక చేసిన ఇక మా అత్తమ్మ మాట్లాడుతుందంట. మాట్లాడు. ఇక నా బాధ ఎవరికి చెప్పుకుందని చెప్పే ఇంత చిన్న ఏజ్ లో నా బిడ్డ గిట్ల పుష్పవతి అయిందంటే ఎన్నడుకున్నా అయ్యేదే గానీ ఆడపిల్లలకు గదే బాధ. ఎన్నడుకున్నా అయ్యేదే. జర ముందైంది అనుకున్నాం గానీ ఇక వాటి అత్తమ్మతో మాట్లాడు. ఇక వాటి అమ్మతో మాట్లాడు. హలో సరోజ, బాగున్నా బాగున్నా, మీరు బాగురా? అన్న ఇట్లా బాగురా? అందరూ పిల్లలు నీ కొడుకు నీ కోడలు అందరు బాగురా? అమ్మ ఏడుస్తున్నావురా? మా ఇంటి దిక్కే మా ముఖమే చూస్తలేవుగా నువ్వు. ఇక నీ పనులు నీకే ఉంటాయా? కూలి కోతున్నట్టు ఇక కూలి ఎక్కుంటున్నాయిగా ఇప్పుడు. ఏం చెప్పమంటావు గానీ ఇక మన మన్మరాలు పుష్పవతి అయిన మూల గుస పెట్టిన పొద్దుగల హాస్టల్ కించి వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది నిన్న. ఇక ఈమె ఫోన్ చేసి బయటికి పోయింది. హలో మేడం చెప్పుర్రి అని నేను మాట్లాడితే గిట్ల సంగతి అని చెప్పింది. ఏం చేయాలా దేవుడా అని అలా నాయన పక్కకే ఉంటే పారా మరి తోలుకొద్దామని ఇంటి పక్కల ఇద్దరు ముగ్గురు తీసుకొని 5గురం కలిసిపోయి తోలుకొని వచ్చినాం బుజ్జిని. ఇక పొద్దుగానే మూల గుస పెట్టే గానీ నీకు ఫోన్ చేద్దామంటే తీరికనే ఉంటది లేదు నా కోడలకు. ఏం చేద్దాం రా, ఇక ఇంత డబ్బు నైందంటే ఏం చేస్తాను చెప్పు. ఇక దేవుడి చిత్తం. ఇక ఇప్పుడు చూస్తలే మా బుడ్డ బుడ్డ కూరలు అవుతుర్రు. ఇక మన బుజ్జికి ఏమొచ్చింది కానీ ఎప్పుడున్నా అయ్యేదే. ముందు అయింది అనుకున్నాం కానీ ఇక అందరికి ఎవరు చెప్పిన అమ్మ ఎవరికి ఏం చెప్పలే. ఇంకా ఇక మా పాలలో కులమలకు చెప్పొచ్చు నాకు ఇప్పటిదాకానే కానీ ఇక దావత్కి అందరికి చెప్తా ఫోన్లు చేసి. ఇక ఇప్పుడు ఎందుకు అమ్మ చుట్టాలకు చెప్పుడు. ఇక నా బిడ్డకి చెప్పిండేమో మరి అన్న ఏం చెప్పిండో చెప్పలేదు. ఇక నేను ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు కానీ మనం ఎప్పుడు వస్తావురా? ఇక పొద్దుగానే చెప్పిన నీ బిడ్డకు ఫోన్ చేయి, మీ అమ్మకు వస్తుందేమో కావాలంటదేమో బిడ్డ దగ్గర అంటే పిల్ల మచ్చం ఫోన్ చేయలే అంటే రా ఇన్ని బట్టలు పెట్టుకొని బట్టలు చదువుకొని రా అన్న పక్కకే ఉండా. ఇక నేనేం చెప్తా కానీ నువ్వే చెప్పు. ఇద్దరు వస్తే ఇద్దరు రాలి. ఇక మళ్ళా దావత్ పోయి ఇక మీ కులమల్ని తీసుకొని వద్దు కానీ ఇక జర రా అమ్మ జల్ది రా. మళ్ళీ పిల్ల కావాలి ఉండాలి. నేనేమో ఊరంతా తిరుగుతున్నా వాళ్ళకి ఇలా చెప్తాను. ఇక దావత్ చేస్తే ఆ పని ఈ పని ఉంటది. నేను నడుచుకోవాలి అన్ని. ఈ పిల్ల దగ్గర ఎవ్వరు ఉంటలేరు. మళ్ళీ ఒంటరిది అవుతుంది పిల్ల. ఈమె పనికే కలిగింది. గదే ఇక డబ్బున రా. ఇప్పుడు 2 గంటల బస్సు ఉంటది కదా మీ ఊరికి మా ఊరికి డైరెక్ట్ బస్సు. బస్కి ఎక్కిరా. ఇక నీ కొడుకు చెప్పు. ఇక వాళ్ళు ఇప్పుడేమొస్తారు కానీ దావత్ నాడు ఇంత బంగారం తీసుకొని వస్తారేమో కానీ నువ్వైతే రా. ఇప్పుడు ఏంటి బంగారం గింగారం దేరా? బాగానే ఉన్నావా అమ్మ? ఇక అవన్నీ వచ్చినాక మాట్లాడతా కానీ ఇప్పుడైతే రా. నేను ఉత్తుగా ఇంట్లో చేసుకుంటాను. పిల్లలు మూల కూర్చోబెట్టి లేపి పంపిస్తలేను. పెద్ద ఎత్తున దావత్ చేస్తున్నా నా ఫంక్షన్ టేజ్ గిట్లేసి. మీరేమో ఏం దేవాలక్క బంగారం ఎక్కడిది? మా దగ్గర ఏమున్నాయి అంటే నడవది. ఇప్పుడు సిగ్గుపోతే నన్ను దావత్లా అందరు అడుగుతారు అమ్మమ్మలు ఏం తెచ్చారు పెంటక్క వాళ్ళ అమ్మమ్మలు అంటే నేనేం చెప్పుకోవాలి? నాయనమ్మనే అంత దావత్ చేస్తా నేను. మరి అమ్మమ్మలు వంతు మీరు చేయాలిగా. సరే బంగారం గురించి ఇంటికి వచ్చినాక నీ అల్లుడి ముందర మాట్లాడతా నీతో కానీ సపోర్ట్ అత్త రాజీ. సరే మంచిది. చూసినావే మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. ఎన్నడే నా పిల్లకు కంగిరైతే తెచ్చింది తెలియదు. ఎప్పుడు నేనే తెస్తే పిల్ల పుట్టిన కానించి పుట్టినరోజుల కానించి ఎప్పుడు నేనే తెస్తే. నీ పెద్ద మనిషి దావత్ కన్నా మీ అమ్మకి ఇంత బంగారం తీసుకొని రాదా అని ఎట్లా మాట్లాడుతుంది చూస్తామాము. ఇక భూమి మీద అమ్మమ్మలు ఏం దేనట్టే మాట్లాడుతుంది. నేను ఎక్కువ అన్యాయంగా ఏం తెమ్మంటలేను రా మీ అమ్మగారిని. అందరు అమ్మమ్మలు మన్మరాలకి ఏమేం పెడతారో గట్నే పెట్టమంటున్నా. ఇక గంట శాత కాకపోతే గిటతో తక్కువ పెట్టు అందరికంటే. ఇక గట్లా అంటే మీ అమ్మనేమో సీరియస్ అయి మాట్లాడుతుంది. ఎక్కడ దక్క మా దగ్గర పెడతాం లేకపోతే లేదు. ఇక దావత్ కూడా రమ్మంటే వస్తాం లేకపోతే లేదు అని మాట్లాడుతుంది నిష్ఠూరంగా. ఏమంటే చెప్పు. వచ్చినాక తిమ్మిడి తీస్తావు. అయ్యో ఎందుకు అత్తమ్మా
గట్లా మాట్లాడినావు మా అమ్మతోని. వాళ్ళ దగ్గర ఉందో లేదో ఉన్న కాడికి సర్దుకోవాలి మనము. ఇక వాళ్ళ దగ్గర ఉన్న కాడికి పెడతారేమో అత్తమ్మ. ఇక ఊకో వాళ్ళకి కూడా చేతన అయితే లేదు. పాన ముసలు అయ్యారు. ఎంత పెడితే అంత ఒప్పుకుందాం తియ్యి. సరే గాని అందరికి చెప్పొచ్చినావా మన పాలోళ్ళకు? అందరికి చెప్పొచ్చిందే మనోళ్ళకు. ఇక మీ ఏరాళ్ళు ఇట్లా ఇంటికాడ ఎవరు కూలీలకు ఎవరు పోలే. ఇక అత్తమ్మలు ఎవరు లేరంట. ఇక అత్తమ్మ వచ్చినాక చెప్పుడు బిడ్డ అని చెప్పొచ్చిన. ఇక జరైతే అందరు లైన్ కడతారేమో కుడుకలేస్తందుకు. ఇక అవి వంటకాలు చేసుకొచ్చి వండి పెట్టి పోతారు అమ్మ. అవునత్తమ్మ. ఏమో తినలేక కావాలి. మన స్వాతమ్మ తింటదో మరి మూల కట్నే వాడేస్తుందో. ఏందమ్మా మన ఇంటికి వండుకొని తీసుకొస్తారా? నా కోసం ఏమేమి తీసుకొస్తారు? వెరైటీగా అన్ని చేసుకొని తెస్తారు బిడ్డ. ఓయమ్మా వాళ్ళు ఎవరో చేసుకొస్తే అందరు చేసుకొచ్చి నల్ల తినాలానే. నాకు అట్లా నచ్చదే వేరే వాళ్ళు చేసుకొచ్చినాక తినడము. నువ్వు చేస్తేనే నాకు నచ్చుతుంది. మన నాయనమ్మ మన అమ్మమ్మ గీళ్ళు చేస్తేనే నేను తింటా. ఇక వేరే వాళ్ళు చేస్తే నేను తినమ్మా. వద్దని చెప్పాలకు. అరే బిడ్డ ఏమైతుంది? ఇట్లా పుష్పవతి మూల కూర్చుంటే అందరు వెరైటీ తిండ్లు వండుకొని తీసుకొచ్చి పెట్టిపోతారే. తినాలి మూసుకొని. అట్లెందుకు మాట్లాడుతున్నావు బిడ్డ? నేను అందరు కేసు వచ్చిందాన్నే. అయ్యో గిట్లా కూర్చుంటే అందరికి అట్లనే తీసుకొస్తారా? ఏమో నేను అన్ని కొత్త చేస్తున్నావు నాకు. అరే ఏం కొత్తుంది గిట్లా? ఎవరు పెద్ద మనిషి అయినా మూల కూర్చోబెట్ట గిట్టనే చేస్తారే. నీకేం ఏరుకుండదు కానీ మేము చెప్పినట్టు ఇక తలా ఒకరు తెచ్చి అవి తెచ్చి ఇచ్చిపోతారు. ఇవాళ ముందు వద్దని చెప్పకు మళ్ళీ ఫీల్ అవుతారు. పెద్దమ్మలు నాయనమ్మలు అవి చేసుకొని వస్తారు. ఇక వాళ్ళ ముందు వద్దనకుండా గిట్టత నేను అందరు తెచ్చిన దాంట్లోకి ఇక మంచి చేసుకొస్తారు. ఏం కలిపి తీసుకురారేమ్మా. నేను తిననంటుంటావు మంచిగా కమ్మ వండుకొస్తారు. ఇంకా మేమన్నా ఉత్త తెలబువ్వ పెడుతున్నాము. వాళ్ళు బగార బువ్వ అవి వెరైటీ స్పెషల్ వండుకొస్తారే. అవనే మీ చిన్న మరానే వచ్చింది. ఓ కవిత వచ్చిన వారా? ఇప్పుడే వస్తున్నాక్క. ఇయ్యాల దాకా అత్తమ్మ చెప్పి పోయింది. గిట్ల నీ బిడ్డ పెద్ద మనిషి అయిందిరా కూర్చుండ పెట్టాము అంటే దబదబ ఊళ్ళకి పోయి కోమటాడు ఉండలేడా అని చూసి ఇక కుడుకలు చక్కెర పుట్నాల పప్పు అన్ని కొనుక్కొని వస్తున్నా. సాతమ్మ బాగున్నావా? బాగున్న పిన్ని. అగ చూడే మీ చిన్నమ్మ కుడుకలు వేస్తందుకు వచ్చింది. కుడుకలు వేసిపోతుందేమో మంచిగా కూర్చో. ఇగో బిడ్డ ఊళ్ళో చాపు. ఇక వాటి కుడుక సపడవాపు చక్కెర అటుకులు తెచ్చిన బిడ్డ అన్ని అలాగ కట్టుకొచ్చిన. ఇక అన్ని టైం పాస్ అప్పుడు ఇంత బుక్కమ్మ టైం పాస్ అవుతుంది. సరే పిన్ని. అక్క సాతమ్మ ముందట పెద్ద బేసిన్ గిన్నె తెచ్చిపెట్టు. ఇక అందరు వస్తూనే ఉంటారు. మనోళ్ళు తక్కువ మందుర్రా. ఇక అల్లి లేచిపోతారు. కుడుకలు సపడబాపు అన్ని అలాగ గిన్నెలు పెట్టు. లేకపోతే ఎట్లా పెడతావని కెరక గాని ఇక ఇట్లా అన్ని ఒక దగ్గర పెడితే అన్ని ఆగమాగం అవుతాయి. ఒక గిన్నె వేపో మళ్ళీ అన్ని కవర్లలో పోసుకొని పెట్టుకో. అలాగ చేసి పెట్టుకో. ఇవన్నీ మా బుక్కకపోయినాది కానీ ఇక తర్వాత నీకే అవసరం పడతాయి. సరే చెల్లి ఆడ పెట్టుకో. ఒక గిన్నె తెచ్చి అలా పోసుకుంటా గాని. ఇక వటమ్మ ఇక పోతున్నా. తమ్ముడు స్కూల్ కెంచి వచ్చే టైం అయినట్టుంది. ఇక పోయేస్తా బిడ్డ. మంచిగా తిను. జర తినబుద్ధి కాదు. ఏమేమి స్పెషల్ చేయించుకుంటావు అమ్మతోనే జర చేయించుకొని తిను. సరే అమ్మ మరి పోయేస్తా. అత్తమ్మ ఇక పోయేస్తా. ఇక ఇంట్లో ఏడుపన అన్నీ ఉంది అత్తమ్మ. ఇక పిల్లలు స్కూల్ కెంచి వచ్చే టైం అయింది. సరే పోదు గాని ఇట్లా ఉత్తగా సపడవాపు కుడుకలే పట్టుకొచ్చినవేందే. పిల్ల కాదైతే స్పెషల్ చేసుకొస్తా కదా. నీ బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు నేను బగార బువ్వ చికెన్ కూర వండుకరాలేదే మర్చిపోయినావు. మన మన్నరాలకి ఎందుకు వండుకరాలే? ఇట్టికే పడేసిపోతున్నావు. ఏడత్తమ్మ టైం లేదు. అటుదాకా చికెన్ షాపు బంద్ ఉంది. అందుకే గీ కుడుకలు పట్టుకొని వచ్చిన. పోయమ్మ చికెన్ పిరం ఉందత్తమ్మ. నాకు తెలిసే నువ్వు గసంటి దానివని. చికెన్ పిరం ఉంది కావచ్చు ఈ ఉత్తుతే పట్టుకొని వచ్చినావు. నీ గురించి నాకు తెలియదా? నువ్వు పీసిదానివే. సరే పో. పైసలున్నాడు వండేసిపోతుంది అత్తమ్మ. సరే పో. ఇక నీ వండేసిపోతావా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటాం కానీ మీ ఏరాళ్ళు నీకంటే కమ్మగా తీయ వండుకొస్తారు పో. మంచి కోడళ్ళు నాకు. నువ్వు ఒకదాన్ని పీసిదాని ఉన్నవే. నేను ఎంత చేసాను నన్నే అంటవుతాయి అత్తమ్మ. సరే పోయేస్తా. స్వాతమ్మ బాగున్నావా అమ్మ? మొన్ననే హాస్టల్ కోతి బిడ్డ. ఇక మళ్ళీ వచ్చినవి ఏం చేద్దాం చెప్పు. ఈ అందరికి ఉండే బాధలే గాని తిన్నావా బిడ్డ పొద్దుసాంది? అగో మీ పెద్దమ్మ వచ్చింది. అమ్మ ఏం స్పెషల్ వండుకొచ్చిందో చూడు. అమ్మో ఏదో సీటే వేసుకొచ్చినట్టుంది. సేమే వేసుకొచ్చినావే నీ బిడ్డకు? అవునత్తమ్మ. ఇక నా బిడ్డ ఏం తింటుందో ఏం కథనా అని సేమే వేసుకొని వచ్చిన ఉడుకుడుకుది. అక్క గింత డబ్బునే వేసుకొని వచ్చినవా అక్క? ఎప్పుడు చెప్పింది నీకు అత్తమ్మ? ఎంతసేపే గీయలాగానే చెప్పింది కానీ దబదబా కొంటొందుకు నాకు కాడికి పోయి సేమి ప్యాకెట్ కొనుక్కొచ్చి దబదబా వేసుకొని వచ్చిన. ఇక నా బిడ్డకు మొదలకి ఇప్పుడే నాయే. ఈ అత్తమ్మ నా బిడ్డకు మంచి వంటకాలు చేసి పెట్టింది. ఇంకా నేను నా బిడ్డకు గిడ్డేస్తున్నా గానీ తిని బిడ్డ ఉడుకుడుకు సేమియా తీసుకొచ్చిన. ఇప్పుడే అన్నం తిన్న పెద్దమ్మ. కొద్దిసేపు అయినాక తింటా. అరే గీయలాగానే చెప్పిన కానీ ఎవ్వరు వచ్చినాక అట్లా తినని చెప్పొద్దని పెద్దమ్మ ప్రేమతో ఉడుకుడుకు సేమియా తీసుకొస్తే నువ్వేమో గట్ల వద్దంటున్నావు. ఒక చెంచా తిను. అరే గట్ల బెదిరిస్తావు అత్తమ్మ. పిల్లలకి ఏం తెలుసు చెప్పు. ఇక మంది చేసుకొచ్చినవి తినబుద్ధి కాదు పిల్లలకు ఎవరికైనా సరే. అగో నాకన్నా ముందుగా తోలు వచ్చినట్టు ఈ కుడుకలు సపడపప్పు తెచ్చి ఇచ్చిపోయారు. ఎవరమ్మా వాళ్ళు? కవిత పిన్ని వచ్చి ఇచ్చిపోయింది పెద్దమ్మ. అది పీచిదే. అది వండుకొని తెచ్చిచ్చిపోతే కాదా? సొంత మనోళ్ళేనా? దూరం వల్ల కానీ గిట్ల వేసిపోయింది. దూరం వల్ల లెక్క
అవ్వమ్మ దాని ముఖం పట్టుకొని అన్న ఇయ్యాల దాకా ఏందే మందులకి వేసిపోతున్నావు, అది వండుకొని తెస్తా కదా నీ బిడ్డకు మంచి వండుకొని తెచ్చిందే నేను, నీకు యాదట్లేదా అంటే ఇక చేతనైతే లేదు అత్తమ్మ, చికెన్ రేట్ ఎక్కువ ఉంది అత్తమ్మ, ఇక అది ఇది అని బొంకిపోతుంది. దాని 2-3 రొప్పులు రొప్పిన. ఇక సరే ఇక అది తెచ్చింది తిని బతుకుతున్నా మనం కానీ, ఇక మన లాలీలు నాయనమ్మ లాలీలు తెస్తారు కదా నాన్న, ఒక్కొక్క చెంచా తిని ఊకో, ఇక మంచి తినబుద్ధి అయితే తిను గాని ఇక అంతా కూడా నీకు ముఖం కొట్టినట్టయితే బిడ్డ. తలా ఒకరు ఒక్కొక్క వెరైటీ స్పెషల్ గా చేసుకొని వస్తారు, వద్దని చెప్పకు నాన్న అందరితోని, తగ్గిటిని ఒక్కొక్క స్పూన్ తిని ఊకో సరేనా. సరే పెద్దమ్మ. అయ్యో వాటి అవతలు పెట్టుకో. అరే రామమ్మ నాయనమ్మ వచ్చింది రా, నీ కొరకు ఏమేమో చేసుకొని వచ్చినట్టుంది, పలకరి నాయనమ్మను. సాతే పెద్ద మనిషి ఆయన ఆవే మూలకు కూర్చోబెట్టినారు, పోయమ్మ ఏడంగను అయితివి గానే. ఎంత పిల్లవే నువ్వు, గా దేవుడు ఎటుగా కుటకింత చిన్నప్పుడే ఇచ్చిండేమే, ఏం తెలిసే నీకు పసితనానికి ఇచ్చిండుగా దేవుడు. ఇక గవన్నీ నీకేమెరక బిడ్డ గాని, ఇక బగార బువ్వ చికెన్ వండుకొచ్చిన తిను నాయన, మంచి కమ్మగా వండుకొచ్చిన, కారం గిట్ల ఎక్కువ వేయలేదు. ఇక కారం ఎక్కువ వేస్తే మైలు ఎక్కువ అవుతుంది అని ఎక్కువ వేసుకురాలే గాని, ఇక మసాలాలు కూడా తక్కువ వేసి వండుకొచ్చిన బిడ్డ. జరంత తిను, బుక్కెడు తిను, మొగమంతా ఈడ్చుకపోయింది అమ్మ పిల్లది. అగో బకరాం లక్క మనోళ్ళేమో అప్పటోళ్ళేమో ఇట్లా బగార బువ్వ చికెన్ మటన్ వండేసిపోతారు. ఇక ఇప్పటి చూసినావే మన లేకుంటుంది, అప్పుడేమో నేను అందరికి పోయినాలు వండి వేసి వస్తుంది, చికెన్ మటన్ చేపలు గిట్ల వేసి వస్తుంది. ఇక నా మందరాలకు చూడు పుట్టాల పప్పు చక్కెర అటుకులు ఇవి వేసిపోతుర్రు. ఏ గిప్పటోళ్లకు గంత ఓపికేడుందే, అందుకే గవో గివో దుఃఖం మీద వంకొచ్చేసిపోతే పని తీరుతుందని వేసిపోతురు. అగో సేమియా తెచ్చినట్టుగా సీటు ఎవరు తెచ్చిర్రా, అది కూడా 5 నిమిషాలు అలా అయ్యే పనే. ఈ గట్నే దబదబ అయ్యేటివి వేసిపోతారు. ఇక అయితే మై గాని ఇగో బగార బువ్వ చికెన్ కూర ఉడుకుండి నాయన, జర దబదబ తిను, ఉడుకున్నప్పుడే తిన్నాయన, ఒక బుక్ ఎక్కువ పోతుంది. పొద్దున్న నుంచి ఏం తినవో లేదో ఏమో, గుడ్లేమో బయటికి వెళ్ళే ముఖమేమి ఈడ్చుకపోయిందే నా సాతమ్మది. సరే నాయనమ్మా తింటా. గట్నే తినబుద్ధి కాకుండా జర ఒక బుక్ ఎక్కువనే తినాలి నాయన. అల్లీళ్ళు అది వండుకొని తెచ్చిపోతారు గాని, నీ ఇష్టం ఉంటేనే తిను గాని వాళ్ళ ముందు ఒక చెంచా పెట్టుకొని నోట్లా మళ్ళీ ఫీల్ అవుతారు బిడ్డ. అగో నేను వండుకోపోయినా కూడా అలా మన్మరాలు తినలే చూడ అని ఇక బయట చెప్పుకుంటారు, వాళ్ళతో ఎందుకమ్మా లొల్లి. ఒక చెంచా తిని వాళ్ళ ముందే పక్కకు పెట్టిగా తర్వాత నాయనమ్మనో తాతనో ఎవరో ఒకటి తింటారు గాని గట్నే చెయ్యమ్మా. ఇక వట్రా పిల్లకు బుక్కడి తినిపించి, ఇక పిల్లకి ఏం తినబుద్ధి అవుతుంది కనుక ఈసుకపోయింది, బక్కగా అయింది అమ్మ. ముందే బక్కగా ఉంటది, దాని పానం అంతా ఇంకా ఈసుకపోయింది. ఆ ముందరికి అవన్నీ సామాది సౌతలకు పెట్టు, ఆళ్ళీళ్ళు వస్తారు, దిష్టి తాకుతుంది, కాలు కింద కాటిక పెట్టు, నుష్టి కింద కాటిక పెట్టు. ఇక ఆళ్ళీళ్ళు అందరు తెచ్చి వండేసి పోతారు. ఇక పిల్లకు ముఖం కొడుతుంది. ఇక గిత పెట్టు, అంత తినమనకు మళ్ళా కక్కరాగల్లా. సరే అత్తమ్మా. సరే పెంటమ్మా పోయి వస్తా. ఇక దావత్ చేస్తావో లేదో, దావత్ చేస్తే ఇక దావత్కే వస్తామ్మా, ఇక శాతం అయితే లేదు నాకు. సరే మరి పోయి వస్తా. అయ్యో బాబీ నేను మర్చిపోయినా, నీకు చెప్పడమే మర్చిపోయినా, ఇంటి పక్క ఇల్లేదా నీకు చెప్పలే, నీకెట తెలిసింది బాబీ నా మందరాలు పెద్ద మనిషి అయింది మూల కూర్చోబెట్టమని ఏమో చేసుకొచ్చినట్టు, ఏందమ్మా అవి? బాబీ నీది నాకు చెప్పలేదు, నీ మన్మరాలు ఇలా అయ్యింది అని నాకు చెప్పలేదు. నిన్న నీ హడావిడి చూసినా, నువ్వు పాపని ఆటోలో దింపించినావు కదా, అప్పుడు బొంత కప్పినారు, అది చూసి నాకు అర్థమైంది. అయ్యో బాబీ నేను ఇంటి పక్క నువ్వే ఉంటావు, నేను మర్చిపోతుంది కదా, అందరికి మా చుట్టుపక్కల పాలలకు అందరికి చెప్పించిన కానీ నువ్వు కిరాయికి ఉంటావు కదా, ఇంత క్లోజ్ గా ఉంటావు నీతో నేను మర్చిపోతుంది కదరా. అయ్యో సారీ బాబీ. అయ్యో సారీ వదినా, మా అత్త మర్చిపోయినట్టుంది. అయ్యో మా స్వాతి కోసం మేము స్పెషల్ గా చేసుకొచ్చినట్టున్నావు వదినా, అయ్యో ఎందుకు చేసుకొచ్చినావు? బాబీ నాది సైడ్ ఈ బెంగాలీలో స్పెషల్ ఇది స్వీట్ లడ్డు, ఇంకా జామున్ గులాబ్ జామున్ అంటారు కదా, మీ సైడ్ స్వీట్ చాలా స్పెషల్ ఉంది, తింటే సూపర్ గా ఉంటుంది పాపకి అని చేసుకొని తీసుకొచ్చిన. వేడి వేడిగా ఉంది బాబీ, పాపకి పెట్టు. నువ్వే పెట్టు బాబీ. బేటీ అచ్చే మొన్ననే హాస్టల్ కి వెళ్ళినో, మళ్ళీ ఇలా అయ్యింది, ఇంకా ఏం చేస్తాం, ఆ భగవానే దిక్కు మనకి. ఇగో నేను మాది స్పెషల్ చేసుకొచ్చిన, మాది బెంగాలీలో ఈ మోతిచూర్క లడ్డు, ఇంకా ఈ గులాబ్ జామున్ అంటారు కదా, ఇవి చాలా ఫేమస్ నాని, అందుకని అంకుల్ కి చెప్పి చేసిన, చాలా బాగుంటుంది, పాపకి ఇష్టం ఉంటుంది చెయ్యి అంటే తెచ్చిన, తిను బేటీ. వావ్ నాకు చాలా ఇష్టం ఆంటీ ఈ లడ్డూలన్నీ. ఇంకా నా ఫేవరెట్ స్వీట్ ఏంటంటే గులాబ్ జామున్, అది నువ్వు తెచ్చినావు కాబట్టి ఖచ్చితంగా తింటానంటీ, ఆ డబ్బా మొత్తం ఖాళీ చేస్తాను. అచ్చటికి అన్ని తిను నాని. బాబీ వెళ్ళి వస్తా. అయ్యో బాబీ నేను మర్చిపోతుంది, మా చుట్టుపక్కల మా పాలలకు చెప్పొస్తా నీకు మర్చిపోయినా కాదు. అయ్యో చెప్పకున్నా సరే గాని గిన్ని గనం సీట్లు లడ్డూలు చేసుకొచ్చిన నా మన్మరాల కోసం చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నీకేం ఆడపిల్లలు లేరా? ఇక 2 మగ పిల్లలు
ఏమి కాదు బాబీ, మనము దోస్తులం కదా, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ ఏమి కాదు. ఓకే బాబీ, టీకే వెళ్ళొస్తా. ఇగో గివేనుల్లో ఇయ్యాలట మన వీడియో నచ్చింది అనుకో, నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరి. అందరు అడిగిరు కదా పెద్ద మంచి దావత్ పార్ట్ 3 కావాలి పెంటక్క అంటే మీకోసం తీసుకొచ్చినాము. పార్ట్ 4 కావాలంటే కూడా మస్తు లైకులు వస్తే మీకోసము పక్క పార్ట్ 4 ఇక పెద్ద మంచి దావత్ ఎట్లా చేస్తారు ఊర్లలో అనేది తీసుకొస్తాం. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరి. ఇగో గివేనుల్లో ఇయ్యాలట మా వీడియో. ఇక పార్ట్ 3 కావాలంటే ఇక మీకోసం తీసుకొచ్చినాము. పార్ట్ 4 కావాలంటే కూడా కింద కామెంట్ చేయరి. ఇక నెక్స్ట్ పెద్ద మంచి దావత్ ఎట్లా చేస్తారు ఊర్లలో అని తీసుకొస్తాం. సరేనా, బాయ్ బాయ్. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం.